కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తో పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో పెట్రోల్ సరఫరాపై ప్రభావం చూపింది. దీంతో ఉదయం నుంచి హైదరాబాద్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. చంచల్గూడ, మలక్పేట్, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లోకి వచ్చారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తో పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో పెట్రోల్ సరఫరాపై ప్రభావం చూపింది. దీంతో ఉదయం నుంచి హైదరాబాద్ బంకుల వద్ద అటు వాహనదారులు బారులు తీరారు. చంచల్గూడ, మలక్పేట, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లోకి వచ్చారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం లక్టీ కప్పుల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ కేసులో కొన్ని సవరణలు చేయడం జరిగింది. హిట్ అండ్ రన్ కేసులకు పాల్పడినటువంటి వారందరికీ కూడా 7 లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక వారిని ఆందోళన సమ్మెబాట పట్టిన నేపథ్యంలో ఈ పెట్రోల్ బంక్లో సంబంధించిన వారందరూ కూడా అంటే ఇక పెట్రోల్ బంకు ఏదైతే ట్యాంకుల ద్వారా, లారీల ద్వారా వస్తాయో వాటన్ని కూడా బంద్ అవుతాయని ఒక్కసారిగా వార్తలు రావడంతో ఒక్కసారిగా వాహనదారులు మొత్తం కూడా పెట్రోల్ బంకుకు బారులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం నేను లక్డీ కపుల్ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద ఏ విధంగా వాహనదారులు బారులు తీస్తారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం లక్డీ కపుల్తో మాత్రమే కాదు, ఎంటైర్ సిటీలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి తలెత్తుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూడొచ్చు లక్డీ కపుల్ చౌరస్తాతో పాటు ఈ యొక్క చౌరస్తా మొత్తం కూడా పూర్తిగా వాహనదారులతో కిటకిలాడుతూ ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులకు రావడంతో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మొత్తం కూడా పూర్తిగా ఆ బంకులకు బంకులన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కొద్దిసేపటిమే ఇక్కడికి మనం చూడొచ్చు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు కూడా వచ్చారు. ఈ హనుమంతరావు ఒకసారి వచ్చి హనుమంతరావు గారు చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూస్తారండి ఈ విధంగా పెట్రోల్ బంకులు బంద్ కావడం, దేశం కొత్త చట్టాన్ని తీసుకురావడం ఏ విధంగా చూస్తారు? చూడండి, ఇది వాళ్ళు అనేది ఏంటంటే ఆటో వాళ్ళు లైన్గా వస్తలేరు కాబట్టి మాకు ఇబ్బంది అన్నారు. వాళ్ళు ఇప్పుడు లైన్గా వస్తారు. పెట్రోల్ పోయమంటున్నాము. దాంట్లో ఎంతమంది సైకిల్ మోటార్ పోయి అందరూ 1 by 1 ఒక లైన్ ఆటోలకు, ఒక లైన్ సైకిల్ మోటార్లు ఫినిష్. ఇది కేవలం పోలీసు వాళ్ళ తొందరపడి ఏదో అనడానికి వాళ్ళ మీద బద్నాం అయితే సర్కార్ కూడా బద్నాం అవుతుంది కదా. చలో దళాబాయ్ పెట్రోల్ బంక్ యాజమాన్యంతో మాట్లాడారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళతో? అరే అయితే ఈ వెనకాలే ఉన్నాడు కదనే, ఆయన్నే చెప్తున్నాడు పోస్తూ రెడీ అంటున్నాడు. ఆ లైన్లో రమ్మంటున్నాడు. ఆటో వాళ్ళే లైన్, एक लाइन ऑटो वालों को, दूसरा लाइन साइकिल मोटर वालों को. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ విషయంలో కొన్ని చట్టాలను సవరించింది. 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష. ఇదంతా దీన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దేని మీద వ్యతిరేక? ఇప్పుడు మీరు లేని పంచాయతీ పెట్టొద్దా? నేను అడిగింది ఒకటి, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు మాట్లాడా. నేను
మొదలు ఇది కానీ హనుమంతరావు గారికి ఇంకా క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే వారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలి, పెట్రోల్ బంక్ లో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ మాత్రం వారు చెప్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదని అటు హనుమంతరావు గారు చెప్తున్నారు. మొత్తం మీద పెట్రోల్ బంక్ యాజమాన్యంతో విహెచ్ హనుమంతరావు గారు మాట్లాడారు. వారందరూ కూడా పెట్రోల్ అంటే సీరియల్ ప్రకారం వస్తే వారందరూ కూడా పెట్రోల్ పోయాలంటూ కూడా వారందరికీ సూచించిన నేపథ్యంలో వారందరూ కూడా పెట్రోల్ పోసి ఇక్కడ నుంచి పంపిస్తామని మాత్రం పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్పినట్లు కూడా విహెచ్ హనుమంతరావు గారు చెప్తున్నారు. మొత్తం మీద లక్కడికప్పుల చౌరస్తాలో మాత్రం వాహనదారులు మాత్రం పూర్తిగా పెట్రోల్ కోసం ఇక్కడికి బాను తీసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎంటైర్ సిటీలో అంటే నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ల మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ లో విషయంలో 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ కూడా ఇప్పటికే లారీ డ్రైవర్లు 3 రోజుల పాటు సమ్మె పెట్టబట్టారు. ఇప్పటికే లారీలన్నీ కూడా ఇక్కడిక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో ఆ లారీల ద్వారానే ఇంధనం మొత్తం అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు అన్నీ కూడా సరఫరా అవుతుంది. కాబట్టి వాటి బంద్ అయ్యే అవకాశం ఉందని ఏదైతే వార్తలు వినపడ్డాయో ఆ వార్తలు వినపడిన నేపథ్యంలో వాహనదారులు మొత్తం కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు రావడంతో మొత్తం కూడా పెట్రోల్ బంక్ సంబంధించిన రూట్స్ మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఖచ్చితంగా పెట్రోల్ ఖచ్చితంగా పోయాలి, ఇక్కడ పెట్రోల్ పోసేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటే మాత్రం ఇక్కడ వాహనదారులు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఇదే రూట్ లో వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాహనాలు మొత్తం కూడా చూసి అతను ఈ పెట్రోల్ బంక్ వచ్చి యాజమాన్యంతో మాట్లాడి చర్చలు జరిపి ఖచ్చితంగా పెట్రోల్ పోయాలి, రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పెట్రోల్ యాజమాన్యం చూడాలంటూ కూడా హనుమంతరావు వారందరితో మాట్లాడిన పరిస్థితి. వారు వెంటనే స్పందించినటువంటి పెట్రోల్ యాజమాన్యం ఇక్కడ ఉన్నంత వరకు ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ ఉన్నంత వరకు తాము పెట్రోల్ పోస్తామని మాత్రం హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హనుమంతరావు అక్కడ సంబంధించినటువంటి నిర్వాహకులు మొత్తం కూడా పెట్రోల్ పోసే కార్యక్రమం చేపడుతున్నారు. కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే దాదాపు సుమారు ఈ యొక్క న్యూస్ వచ్చి దాదాపు గంట నుంచి కూడా అన్ని పెట్రోల్ బంక్ మొత్తం కూడా బార్లు తీయడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మొత్తం కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంటైర్ సిటీలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు కుకట్పల్లి కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్ ఉన్నటువంటి మెయిన్ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ఇదే సిచ్యువేషన్ మాత్రం కొనసాగుతుంది. ఇక దీనిపై మరి అటు కేంద్ర ప్రభుత్వము మరి ఆ బిల్లు ఏదైతే తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ కేసులో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఉపసంహరించుకుంటుందా లేదా, ఎందుకంటే 3 రోజుల పాటు సమ్మె చేస్తే మాత్రం మొత్తం కూడా నిత్యావసర వస్తువులకు తీసుకోవాల్సినటువంటి సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు అదేవిధంగా అంబులెన్స్ అంటే హాస్పిటల్కి వెళ్ళేవారు కావచ్చు, చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు వి హనుమంతరావు గారు వారితో గొడవ పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకు పెట్రోల్ ఇంకా పోయడం లేదు, పెట్రోల్ పోస్తానని హామీ ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు పెట్రోల్ పోయడం లేదంటూ కూడా అటు బంక్ యాజమాన్యంతో హనుమంతరావు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా పెట్రోల్ పోయాలి, ఎందుకంటే చాలా వాహనాలు మొత్తం కూడా పూర్తిగా అంటే పెట్రోల్ బంక్ వచ్చిన వాహనాలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది వాహనదారులు మొత్తం ఇక్కడ పెట్రోల్ కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ 1 అవర్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. 1 అవర్ నుంచి చేస్తున్నాము. పోసేటోళ్ళని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి ఆపేశారు. ఎందుకంటే లైన్ వాళ్ళు అక్కడ క్రమశిక్షణతో వస్తూ ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుందని వచ్చేసి వాళ్ళు ఇక్కడ మొత్తానికి బంద్ చేసి పెట్రోల్ బంద్ చేసి వాళ్ళని అందరినీ వర్కర్స్ అందరినీ లోపలికి పంపించారు. 1 అవర్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం, ఇంకా పోస్తున్నారని. మేము చాలా దూరం నుంచి వస్తాం. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే చాలా చోట్ల పెట్రోల్ లేదు అని అంటూ షాప్స్ క్లోజ్ చేసేసుకొని నిర్వాహకులు వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. అప్డేట్స్ ఏంటి గోపి? ఎస్, దేశవ్యాప్తంగా కూడా ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ నిర్వహిస్తున్న సమ్మె ఆందోళనల కారణంగా ప్రస్తుతం పెట్రోల్ బంక్స్ వద్ద క్రౌడ్ ఎక్కువైపోయింది. అలాగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకు రవాణా పైన తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇటు తెలంగాణ, ఈ దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపైన కూడా ట్రక్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా భారత న్యాయ సంహిత చట్టంలో కొత్త
కఠినమైన నిబంధనని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. భారత శిక్షా స్మృతి స్థానంలో ఇది భారత న్యాయ సంహిత అని చెప్పి ఇటీవలే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. అయితే ఈ భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠినమైన నిబంధనల్ని కేంద్ర హోంశాఖ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా హిట్ అండ్ రన్ ముఖ్యంగా ఎవరైనా వాహనాన్ని గుద్దేసి పారిపోయినట్లయితే కనుక వాళ్ళకి 10 లక్షల వరకు ముఖ్యంగా 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష, అలాగే 7 లక్షల వరకు కూడా జరిమానా విధించే నిబంధనలు ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఇటు ఎవరిని కూడా భాగస్వామ్యం చేయకుండా, చర్చలు జరపకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల్ని చేర్చడం జరిగింది. కార్మిక వర్గం 27% ఇప్పటికే భారత్ లో ట్రక్ డ్రైవర్స్ అనే వాళ్ళు తక్కువగా ఉన్నారు అన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇటువంటి సమయంలో ఇటువంటి కఠినమైన నిబంధనలు అనేవి వారి జీవితాలపైన ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా హిట్ చేసి ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని కనుక ప్రమాదానికి గురైన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లడం, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయినట్లయితే కనుక తక్కువ శిక్ష పడుతుంది. అలా కాకుండా వారు పరారైనట్లయితే కనుక వాళ్ళకి కఠినమైన శిక్ష 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7 లక్షల వరకు కూడా జరిమానా విధించే విధంగా నిబంధనలనే ఉన్నాయి. అయితే వాళ్ళు లొంగిపోయే సమయంలో ముఖ్యంగా అక్కడ మాబ్ లించింగ్ కి ముఖ్యంగా మూకదాడులు చేసే అవకాశం ఉంది, వాళ్ళని దాడికి గురి చేసే అవకాశం ఉంది, అలాగే తప్పుడు కేసులు బనాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ చిన్న వాహనదారుడు పెద్ద వాహనాన్ని నేరుగా వెళ్లి ఢీకొట్టినా కూడా మీదే తప్పు అని డ్రైవర్లను అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి అన్ని ఉన్నప్పుడు మమ్మల్ని కన్సిడర్ చేయకుండా ఈ విధంగా చట్టాలు తీసుకొస్తారు అని చెప్పి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాని మోడీకి, అలాగే అమిత్ షాకి లేఖను కూడా రాయడం జరిగింది. అలాగే ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్, సాయంత్రం 7 గంటలకి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రక్ డ్రైవర్ల నిరసనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 7 గంటలకి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సహా ఈ ట్రక్ డ్రైవర్ల యూనియన్లతో కేంద్ర హోంశాఖ చర్చలు జరపబోతోంది. ఈ సమ్మెను విరమింపజేసేందుకు, అలాగే ఈ క్లాజ్ ఏదైతే ఉపసంహరించాలన్నారో జైలు శిక్ష, అలాగే జరిమానాలు ఉపసంహరించాలంటున్నారు, సో వాటికి సంబంధించిన అంశాలపైన వారి విజ్ఞాపనలకు సంబంధించి సాయంత్రం 7 గంటలకు చర్చ జరగబోతోంది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కూడా రంగంలోకి దిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి కిరణ్? కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా ఇప్పటికే లారీ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హైదరాబాద్ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం సవరణంగా దేశవ్యాప్తంగా ట్యాంకర్లు, అదేవిధంగా ట్రక్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగడంతో ఇటు దాని ప్రభావం హైదరాబాద్ మీద పడింది. కొద్ది గంటల నుంచి కూడా హైదరాబాద్ లోని కొన్ని వందల బంకులకు సంబంధించి కూడా పూర్తిగా క్లోజ్ చేయడంతో కూడా వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల నుంచి కూడా హైదరాబాద్ లోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండడం, ఇక పూర్తి స్థాయిలో కూడా నగరానికి రావాల్సిన ట్యాంకర్లు కూడా ఆగిపోవడంతో కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉన్నా కానీ ఒక్కసారిగా వాహనదారుల క్రౌడ్ పెరిగిపోవడంతో కూడా ఒక్కసారిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో తమ ట్యాంకర్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ లేకపోవడంతో కూడా నో స్టాక్ బోర్డు పెడతామని చెప్పినా గానీ వాహనదారులు వినకుండా ఇటు వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్ వస్తున్న గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ అంతటా కూడా ప్రస్తుతం ఏ బంక్ లో చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి కూడా ఇటు దేశవ్యాప్తంగా
ట్రక్ డ్రైవర్లతో పాటు వివిధ సంబంధించిన డ్రైవర్లంతా కూడా మెరుపు సమ్మెకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా హైదరాబాద్ లోని వాహనదారులంతా కూడా ఇటు 2 రోజుల పాటు బంకులన్నీ మూసేస్తారంటూ ఒక వార్త ధారాళంగా వ్యాపించడంతో కూడా ఇక పెట్రోల్ పోయించుకేందుకు అంతా బాల్దిన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి దీనికి సంబంధించి కూడా వాహనదారులతో పాటు కొన్ని చోట్ల పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా అటు వాగ్దానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కూడా చాలా పెట్రోల్ బంక్ ను క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న చూసుకోవచ్చు. కొద్ది గంటల నుంచి కూడా నగరంలో పెట్రోల్ బంకులు నో స్టాక్ కనిపించడంతో చాలా చోట్ల వాహనదారులంతా కూడా బాటిల్స్ తో పాటు వాహనాలతో వచ్చి పెట్రోల్ కొట్టించుకు పోటీ పడడంతో కూడా చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితం కొంత వాహనదారుల క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో పోలీసులు ఇక్కడికి చేరుకుని కూడా ఈ బంక్ ని క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 రోజుల పాటు ఇటు బంకులు క్లోజ్ చేసేంటూ ఒక వార్త సర్క్యులేట్ అవడంతో కూడా ముందుగా తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు ఆ వాహనదారులంతా కూడా ఇటు బంకులకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నగరంలోని 100 బంకుల్లో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఒక్కసారిగా వాహనదారులంతా కూడా ఇటు పెట్రోల్ బంకు వైపు రావడంతో కూడా ప్రస్తుతానికైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా కొన్ని బంకులు క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చేయలేమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందస్తుగా కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉన్నా కానీ వాహనదారుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే ఆ బంకులను మూవ్ చేసిన దృశ్యాలు మనకి హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అదే మొత్తంగా కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా ఇప్పటికే లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. దీంతో అటు పెట్రోల్ సరఫరాపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అటు వాహనదారులు కూడా బారులు తీరుతున్నారు, పెట్రోల్ కోసం ఎగబడుతున్నారు. దానికి సంబంధించి లైవ్ ఇప్పటి వరకు చూసాం.